మీరు ఉల్లిపాయలకు వస్తుంటే కళ్ళం బట్టి నీళ్ళు వస్తున్నాయా? మీ టమాటాలు పీకుడు అయిపోతున్నాయా? మీ పచ్చిమిర్చికి వస్తుంటే మండుతో ఉందా? అయితే కొనండి బెడాలియా స్లైస్ విజర్డ్. ఇది కేవలం 1499 రూపాయలు మాత్రమే. కానీ 5 నిమిషాల్లో ఆర్డర్ చేస్తే 625కే మీ సొంతం అవుతుంది. దీని అధునాతనమైన షార్ప్ ఎడ్జ్ టెక్నాలజీతో మీకు కావాల్సిన సైజులో కూరగాయలు కట్ చేసుకోవచ్చు. బెడాలియా స్లైస్ విజర్డ్. వావ్, ఇవన్నీ కూరలోకేనా? ఇంకా దేనిలోకి? వావ్, బెడాలియా స్లైస్ విజర్డ్ ఇక మీ వంటిల్లో స్వర్గంగా మారుతుంది. బెడాలియా స్లైస్ విజర్డ్. కట్ ఇట్. అంతా బాగుంది వెంకట్ గారు. డైలాగ్ ఓకేనా? పర్ఫెక్ట్. మీది ఈ రోజుకి అయిపోయింది. ఏ వెంకీ, జాబ్ బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. ఏది టెలి షాపింగ్ యాంకరింగా? చే ఎన్నలే చిరాకు వచ్చేస్తుంది. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావేంటి? రేపు మార్చ్కి 4 years అవుతుంది. అయితే 4 ఏళ్ళలో టీవీలో బాగా ఫేమస్ అయిపోయి ఉంటావు. ఫేమస్సా పాడా ఎవ్వడు గుర్తుపట్టడు. ఆర్ యూ సీరియస్? 4 ఏళ్ళైనా ఎవరు గుర్తుపట్టరా? నమ్మట్లేదా? రండి. ఇక్కడ మీలో ఎవరైనా నన్ను గుర్తుపట్టగలరా? ఫీల్ అవ్వకు వెంకీ, అయినా ఆఫీసులో అమ్మాయిలంతా నీకు బాగా ఫ్రెండ్స్ అడిగా. నీ సిగ్గుసేవాడా? వెంకీ, సాయంత్రం ఏమైనా పనుందా? నాకు కుదరదు. ఏంటి పని? చిన్న షాపింగ్. ఈసారి శారీ. నీ సెలెక్షన్ ఎప్పుడు బాగుంటుంది. అబ్బా, చీరంత మగాన్ని పట్టుకుని చెట్టు సెలెక్ట్ చేయమంటావా? వేరే వాళ్ళకి ఇచ్చే అపాయింట్మెంట్. సారీ. అలాంటి ఫ్యాన్స్ ఉన్నా నీకు జాబ్ బోర్ కొడుతుందా? దీనికి దానికి సంబంధం ఏంటి? నాకైతే ఉద్యోగం చేయాలని లేదు. నేను అనుకున్నదేంటి, నేను చేస్తున్నదేంటి? ఏమనుకున్నావేంటి? మా నాన్నగారి పేరు ఎన్ భానుమూర్తి. ఎప్పుడైనా విన్నారా? భానుమూర్తి అంటే దూరదర్శన్లో ఆయనే. నాకు ఆయనలాగా పెద్ద న్యూస్ రీడర్ అవ్వని కోరిక. మంచిది. అవును, మీ నాన్నగారు ఈ మధ్య కనిపించట్లేదేంటి? 91లో కేబుల్ టీ వచ్చాక ఆయనకి పక్షవాతం వచ్చింది. తర్వాత ఆయన మాట పడిపోయింది. అరే, అవును, మీ యూబీ టీవీలోనే న్యూస్ బులెటిన్ స్టార్ట్ అవుతుందట కదా, అందులో ట్రై చేయొచ్చు కదా. చేశాను సార్. అందులోనూ ఒక తిరకాస్తుంది. నాకు న్యూస్ రీడింగ్కి మధ్యలో 2 రాక్షసులు ఉన్నారు. ఎవరు? ఫస్ట్ వామన్ రావు అని. రెండోడు ఎవడు? మా బాస్ ఉదయ్ భాస్కర్ అని. ఏంటి ఉదయ్, ఫోటోలో సెపరేట్ గా నిలబడ్డారు? నేను చిన్నప్పటి నుంచి అంతే, చాలా డిఫరెంట్. అవును, వెంకీ చెప్పాడు. వెంకీ చెప్పాడా? ఏమని? మీకు మనుషులంటే పెద్దగా పడదని, ఆదివారం జూకి వెళ్తారని, మీకు ఇతరులతో మాట్లాడటం రాదని, ముఖ్యంగా ఆడవాళ్ళతో. వాడి బొంద న్యూస్ రీడర్ చేయట్లేదని అక్కస్తో అలా మాట్లాడుంటాడు. ఇంకా ఏం చెప్పాడు? తల్లి లేకపోవడం వల్ల, హాస్టల్స్ లో పెరగడం వల్ల, ఏది కోరుకుంటే అది అందుబాటులో ఉండడం వల్ల మీరు ఇలా తయారయ్యారని చెప్పాడు. నా ఆఫీస్లో ఇలా బిహేవ్ చేసేవాళ్ళంటే నాకు చాలా చిరాకు. వెంకీ అమ్మాయిలతో బాగా మాట్లాడతాడని మీకు ఈర్ష్య. అదేమైనా బ్రహ్మ విద్య? అన్ని బుక్లో ఉంటాయి. ఇలా బుక్ చదివే చాలా మంది బుక్ అయిపోయారు. కడిది గుడ్డేం కాదు, చూస్తారా? ఫ్రెండ్స్, దట్ వాజ్ ఎ ఫైన్ ప్రెజెంటేషన్. లంచ్ తర్వాత మళ్ళీ కలుద్దాం. ఓకే. కేటీ, యా, నీతో విషయం మాట్లాడచ్చా? చెప్పండి. డేట్కి ఎప్పుడు వెళ్దాం? ఎక్స్క్యూజ్ మీ. సరదా కాసేపు అలా. ఐమ్ ది ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సిరానో అండ్ బజ్రాక్. నాతో బిహేవ్ చేసే పద్ధతి ఇదేనా? ఇంకెన్నాళ్ళు ఈ ముసుగులో గుద్దులాట. నీకు నేనంటే చచ్చేంత అట్రాక్షన్ అర్థమైపోయిందిలే. ఎలా తెలిసిపోయింది? అన్నీ ఇందులో ఉన్నాయి. అమ్మాయి కనుక అలా ముంజే చూపిస్తూ నుంచుంటే ఎదుటి వ్యక్తి అంటే ఆపుకోలేనంత ఇష్టం ఉన్నట్టు. అలా అరచే చూపిస్తూ నుంచుంటే ఐఎమ్ ఓపెన్, నా దగ్గర దాచుకోవడానికి ఏమీ లేదని. అలా నుంచి అలా. మరి ఇలా నించుంటే? అలా నుంచుంటే నేను నేను నీ బానిసని అర్థం. ఓ, మరి ఇలా నించుంటే ఏంటి అర్థం? నీతో సహజీవనం చేయడానికి నేను రెడీ అని అర్థం. మరి ఇలా కొడితే ఏంటి అర్థం? బుక్లో లేదు కానీ అర్థమైంది. ఐ గాట్ ఇట్ వెరీ క్లియర్లీ యాక్చువల్లీ. అయ్యో, తల్లిని బిడ్డని కూడా చూడకుండా. డోంట్ వరీ, వాళ్ళతో పవర్ గేమ్స్ అలాగే ఉంటాయి. నేను పెద్ద పట్టించుకోను. పరువు పోయింది కదా. నేను ఎవరికి చెప్పను కదా. ఆ అమ్మాయి చెప్తే? నేను 1,00,000 చెప్తాను. ఎవరు నమ్ముతాడు? ఎవరు చూడలేదు కదా. మరీ ఇంత చేత కాకపోతే పెళ్లి ఎలా చేసుకుంటారు? ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? పెళ్లి ఆలోచనలు అవి? నాన్నేవో చూస్తున్నాడు. ఇంతకీ వెంకీ ఇంకేమన్నాడు? వెంకీ, మీ బాస్ తో మాట్లాడాను. నిజమా? ఏం మాట్లాడావు? నువ్వు గట్టిగా అడిగి చూడు. ఆ న్యూస్ రీడర్ పోస్ట్ నీకు ఇచ్చేలా ఉన్నాడు. గట్టిగా అంటే మెత్తగా కాకుండా. ఆల్ ద బెస్ట్, బాయ్.
కమ్ ఇన్. హే సెల్లర్ బాయ్, నిన్న నీ యాడ్ కట్ చేశారు, భలే వచ్చింది. యు మేడ్ ఫర్ దిస్ మ్యాన్. ఇంకెంతగానో ఈ పని చేయాలి ఉదయ్ గారు. నాకు మీరు బోల్డ్ అని ప్రామిసులు చేశారు. న్యూస్ ఇస్తానని, గేమ్ షోలు ఇస్తానని చాలా తూకొచ్చి కబుర్లు చెప్పారు. తీరా చూస్తే వమన్ రాక్ ఇస్తున్నారంట. అవును సార్ ఎలాగైనా సాయంత్రం సమాచారాలు నాకు ఇవ్వండి సార్. చూడు వెంకీ, గేమ్ షో హోస్ట్ అనుకో, ఆడేదెవరో నెగ్గేదెవరో, మన కొరికేదేముంది? పోనీ న్యూస్ రీడర్ అనుకో, అక్కడ స్కామ్ జరిగింది, వీడు విదేశాలు వెళ్ళాడు, వీడు అసెంబ్లీలో ఎలా అన్నాడు, ఆ సినిమా రిలీజ్ అయింది. నీ గొప్పతనం ఎక్కడో. నిన్న చూడు, బెడాలియా స్లైస్ విజిట్ చింపేశావు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి అక్కడ సేల్స్ పెరిగాయి. వెంకీ, అది నీ టాలెంట్, అది వేస్ట్ చేసుకోకు. ఓకే, నా టైం కూడా వేస్ట్ చేయకు. సార్ మీరంతా రాతి మనిషిలో. వెంకీ ప్లీజ్. ఇంకా నా వల్ల కాదరా. ఇది వరకు నీకు సంబంధాలు సచిన్ సెంచురీలా వారానికి 3 వచ్చేవి. ఇప్పుడు ఒలింపిక్స్లో మెడల్స్లా ఎప్పుడో ఒకటి, అది కంచు. అసలు పెళ్ళి ఎప్పుడు చేసుకుందామని? 3 వచ్చినప్పుడు. ఎన్ని సంబంధాలు తిప్పికొట్టను, ఒక్కటి నచ్చలేదా? నచ్చాల్సింది ఒక్కటే, నచ్చలేదు. అందుకే 4 మెట్లు దిగి మిడిల్ క్లాస్ అనే పర్వాలేదు, అమ్మాయి బాగుంటే చాలని కబురు పెట్టాను. బాబు, ఇప్పటికే మీరు 30 ఓవర్లు వేసిన క్రికెట్ బంతిలా తయారయ్యారు. ఇంకా ముదిరితే. నేను ముదిరే రకం కాదు, పండే రకం. అబ్బో, బాగా పండితే బంగిన పిల్లైనా పిసుక్కుని తినాల్సిందే. ఇదిగో చూడండి. ఆహా, ఈ అమ్మాయికి ఏం తక్కువ, లక్షణంగా ఉంది చూడు. అరే, ఫోటో చూడకుండానే వద్దంటే ఎలా? చూసొద్దంటే ఓకేనా? అమ్మాయి డాక్టర్. మరి దీని మీద డెంటిస్ట్ అని ఉంది. అదే బాబు, పళ్ళ డాక్టరు. మొన్నటి వరకు పళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసింది. ఇంట్లో వాళ్ళు పెళ్లి గురించి కూడా ఆలోచించమంటాను. నచ్చిందా? ముహూర్తాలు పెట్టించండి, వెంటనే చేసేసుకుందాం. ముందు చూసుకుందాం. యుబి గారు, ఏంటి సార్ ఇంత అర్జెంటుగా రమ్మన్నారు? నిన్ను ఆఫీస్ పని మీద పిలిపించలేదు వెంకీ. మరి నువ్వు చాలాసార్లు అమ్మాయిలతో మాట్లాడుతుంటే చూశాను. సార్ మానేస్తాను సార్. నీకు అసలు భయమే లేదా? నేను నచ్చుతానో నచ్చను టెన్షనే ఉండదా? మీరు నచ్చకపోతే నాకెందుకు సార్ టెన్షన్? అది కదా, అంత క్లోజ్ ఎలా అయిపోతారు నీకు అసలు? నాకు అసలు వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా తెలియదు. అసలు ఫీలింగ్స్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియదు. అమ్మాయిల విషయంలో నాకేం తెలియదు. అసలు ఏమైంది? నిన్ను పెళ్లి చూపులకి వెళ్ళాను వెంకీ. నచ్చలేదని చెప్పిందా? అలా చెప్పున్నా ఇంక చాయిస్ ఉండేది కాదు. ఓ, మాట్లాడాలంది. అక్కడ చూసింది, మాట్లాడింది సరిపోలేదుట. అలా డిన్నర్కి వెళ్ళి మాట్లాడుకుందాం అంది. నాకు ఆ అమ్మాయికి నచ్చాలనుంది వెంకీ. నచ్చేయండి. ఎప్పుడు లేనిది ఏంటి ఇలా కొత్తగా? ఏంటో ఆ అమ్మాయిని చూడగానే చాలా అనిపించింది. అన్ఎక్స్పెక్టెడ్గా టీ బ్రేక్ ముందు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసినట్టు నా బ్రహ్మచర్యాన్ని డిక్లేర్ చేసేయాలనిపించింది. ఇప్పుడు ఆ అమ్మాయికి నచ్చడం ఎలాగో అర్థం కావట్లేదు. నా ప్లేస్లో నువ్వు ఉంటే ఏం చేస్తావు? మీరు నన్ను మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. మరి మీరు నా ప్లేస్లో ఉంటే ఏం చేస్తారు? బాస్కో మంచి సలహా ఇచ్చి మార్కులు కొట్టేస్తాను. ఓకే, నిన్న మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారా? వెళ్ళాను కదా. అక్కడ ఏం చూశారు? టేబుల్ మీద జాంగ్రీ, చేతిలో కారబూంది, అట్టిపండ్లో కూర్చుని 2 అగరత్తులు. అది కాదు సార్, అక్కడ కబోర్డ్లు కానీ అలమరాలు కానీ ఏమైనా చూసారా? అక్కడ ఒక కబోర్డ్ ఉంది, పక్కనే ఒక పాత ఫ్రిడ్జ్ కూడా ఉంది. ఆ ఫ్రిడ్జ్ మీద ఏముంది? మీ ఎదురుగా ఉన్న టీపే మీద ఏముంది? ఏమైనా గమనించారా? వాటితో మనకేంటి వెంకీ పని? మీరు ఆ ఇంట్లో చూసిన వస్తువులు బట్టి ఆ అమ్మాయికి ఉన్న అభిరుచులు మనం తెలుసుకునే అవకాశం ఉంది కదా. ఓహోహోహోహో, అలా అంటావా? అవును వెంకీ, అమ్మాయిలతో అంత స్నేహంగా ఉంటావు, నీకెప్పుడు ఏ అమ్మాయి నచ్చలేదా? నచ్చిందండి, కానీ ఓ, నువ్వు నచ్చలేదా? నచ్చానండి, పరస్పరం నచ్చుకున్నాం. మరేంటి కదా? అదో అందమైన కథ. కథ నువ్వు చెప్పు, అందమైందో కాదో నేను చెప్తా. ఇప్పుడు వద్దు సార్. పర్లేదు వెంకీ, కమాన్. తప్పదంటారా? ససేమిరా. కొన్నేళ్ల క్రితం వేసవి సెలవుల్లో ఓసారి వైజాగ్ వెళ్ళాను. అక్కడే ఒక అమ్మాయిని కలిశాను. ₹40, ₹80, ₹40, ₹80, ₹40, ₹80. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబో ₹40, ₹80. మేడం, వాట్? ₹40, ₹80.
40ది 80యా? మిమ్మల్ని చూస్తుంటే 70కే ఇచ్చేయాలను. నేను చూస్తే 50 కన్నా ఎక్కువ ఇవ్వాలని లేదు. ప్రతి చోట అయితే కాలం. 70కి ఒక్క రూపాయి కూడా తగ్గేది లేదు. సరే, నా దగ్గర 2 టికెట్స్ ఉన్నాయి. 2 తీసుకుంటే 100కి ఇచ్చేస్తావు. ఓకే? సరే అయితే మాని. హలో, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది. పేరు ఎన్ వెంకటేశ్వరరావు. ఛీ, అది కాదండి, 100కి ఆ 2 టికెట్లు తీసుకుందామా? కావాలంటే 50 నేను ఇచ్చేస్తాను. పోనీ 60 తీసుకోండి. వాట్? నేను బ్లాక్ టికెట్లు అమ్ముకునే దానిలా కనిపిస్తున్నానా? ప్రాబ్లం అది కాదు, సినిమా మొత్తం పక్క పక్కనే. మామా మామా నువ్వేనా చెప్పు మామా. అవునమ్మా, ఈ అబ్బాయి చాలా మంచోడు. పోయిన వారం నా పక్కనే కూర్చున్నాడు. ఇంటర్వెల్లో పేలాలు కూడా కొనిపెట్టాడు. ఓకే ఓకే, పద. డబ్బులు అక్కర్లేదు కానీ ఇంటర్వెల్లో నాకు కూడా పాప్కార్న్ అండ్ కోక్. సో మీరుండేది సీతమ్మ దగ్గర అన్నారు కదా, నేనుండేది అక్కడే. మీకు అభ్యంతరం లేకపోతే నా బైక్ మీద డ్రాప్ చేస్తా. పర్లేదు, నేను వెళ్తా. సరే పదండి. యాక్చువల్లీ మీకు విషయం చెప్పాలి. నాకు బైక్ లేదు, బస్ ఎక్కొచ్చా. మరి లిఫ్ట్ ఎలా ఇస్తా అన్నారు? ఏదో రొమాంటిక్గా ఉంటుందని. నా స్కూటీ మీద వెళ్దాం, పదండి. 1 మినిట్. మీ దగ్గర స్కూటీ ఉంటే మరి నా బైక్ ఇంటికి ఎక్కుతా అన్నారు? కొంచెం ఫోన్ నెంబర్ ఏమైనా ఉంటే. అరే సినిగా, నీ దగ్గర పెన్ కానీ పెన్సిల్ కానీ ఉందా? నా దగ్గర ఎందుకు అటువంటి ఉంటాయండి? కావాలంటే ఈ బొగ్గు మొక్క తీసుకోండి. ఇప్పుడు ఎలాగా? మొదటి 4 అంకెలు నువ్వు గుర్తెట్టుకో, చివరి 4 నేను గుర్తెట్టుకుంటాను. చాలా థ్యాంక్స్ అండి. మామయ్య, వెంకీ, ఒక 1 లీటర్ పాలు తెచ్చి పెట్టరా, కాఫీలకి లేట్ అవుతుంది. అబ్బా, ఇంటికి తెప్పించుకోవచ్చు కదా ప్యాకెట్లు. తెచ్చిపెట్టు. మీరా? నేను నీ గురించే చూస్తున్నా. ఎందుకు మళ్ళీ సినిమాకా? నీకు అసలు సిగ్గుందా? ఏదో మంచివాళ్ళ ఉన్నావు కదా అని ఫోన్ నంబర్ ఇస్తే రాత్రి 11 బ్లాంక్ కాల్స్ చేస్తావా? ఇంట్లో వాళ్ళకి ఎంత డిస్టర్బెన్స్. నేనా? అసలు మీ నెంబర్ నాకు గుర్తు కూడా లేదండి. షట్ అప్. అసలు నీలాంటి వాళ్ళకి ఫోన్ నంబర్ ఇవ్వడం నాదే తప్పు. ఎరా, రాత్రి 11 మిస్డ్ కాల్స్ ఇవ్వడమే కాక నన్ను ఇరికిస్తావా? అసలు నెంబర్ నాకిస్తే నువ్వు రాసుకుంటావా?
ఎన్ని దమ్ములు. కృష్ణుడు భగవద్గీత అర్జునుడికి చెప్పాడు, మనమంతా దాన్ని వచ్చేసుకొని చదివేసుకోవట్లేదేటి. ఇది అంతే లోక కళ్యాణం. ఎరా నెంబర్ నాకు ఇస్తే నువ్వు రాసుకుని పైగా కారు కూడా కడిగేసి రాత్రి 11 బ్లాంక్ కాల్ చేస్తావా? ఇంకొకసారి పిచ్చి పిచ్చి యాషలు వేసావు అనుకో, నీకు కురుక్షేత్రమే రోయ్. సారీ, నా ఫోన్ నెంబర్ ఉంటే చాలు, చాలామంది ఫోన్ చేస్తుంటారు. ఇదివరకు కూడా ఇలా చాలాసార్లు జరిగింది. బ్లాంక్ కాల్స్ చేసింది ఆ సీనుగాడని తెలుసు. నేను జమినాయి కదా, నాకు కొంచెం కోపం ఎక్కువ, ఏమనుకోకు. జెమిని అంటే మీ బర్త్డే జూన్ మే 31. ఓ ఓకే. సారీ. దేనికి? మొన్న రాత్రి 11 బ్లాంక్ కాల్ చేసింది లాండ్రీ సినిగడైనా, నేను రాత్రి 12 బ్లాంక్ కాల్ చేసింది నేనే. మాట్లాడాలంటే భయమేసి ఫోన్ పెట్టేశాను. నేను వర్గో కదా, కొంచెం ధైర్యం తక్కువ, ఏమనుకోకండి. వర్గో ఆగస్ట్ 26. అన్నా వెంకీ, తాతయ్య గారి ట్రైన్కి టైం అయింది, స్టేషన్కి వెళ్ళాలి, ఆటో తీసుకురా నాన్న. ఏ ఆటో, స్టేషన్కి వస్తావా? రమ్మంటారా? ఏం తీసుకుంటావు? డబ్బులు అదే ఎంత అని. 20 రూపాయలు ఇప్పించండి సార్. సర్రా. పాపం మనం అంటే చాలా అభిమానం పడతాడు. చాలా అభిమానం పడతాడు. అవును, ఆటోకి ఎంత అయింది రానా? 100 రూపాయలు అయింది మావయ్య. ఓ 100. 470 రూపాయలు అయింది మామయ్య. ఏంటి ఫ్యాన్ బిగించినందుక? 1150 రూపాయలు అయింది. కిరాణా సామానుక చేంజ్ 790 రూపాయలు అయింది మామయ్య. బిల్లు ఇవ్వలేదు. ఫోన్లేరా బాబు, ఫైనే లేదు. వేసాడు మామయ్య. 1350 రూపాయలు అయింది మామయ్య. సిలిండర్ 300 కదరా? బ్లాక్లో కొన్నా మామయ్య. 995 రూపీస్ అయింది మామయ్య. చేంజ్. ఫోన్లేరా కుర్రోడివి, అట్టి పెట్టుకో. థ్యాంక్స్ మామయ్య. ఏమిటి హడావిడి ఎదల్లోనా, ఎందుకీ హరిబరి నరాల్లోనా, లోపలి తుఫానిలా షురు అయినా చప్పుడే ఉండదే పై పైన. ఏమిటి హడావిడి ఎదల్లోనా, ఎందుకీ హరిబరి నరాల్లోనా, లోపలి తుఫానిలా షురు అయినా చప్పుడే ఉండదే పై పైన. అబ్బా, సెంట్లో ఈత కొట్టొచ్చావా? ఎక్కువైంది కదా, కుక్క ముక్కు. మొహం బానే ఉంది కదా, లోపలికి రా. ఏం చేయాలో తెలియక పిచ్చెక్కుతుంటే నీకు ఫోన్ చేశాను. పూర్తిగా ఎక్కాక చేయపోయావా? మాట్లాడుకోవడానికి చాలా టాపిక్స్ ఉండేవి. అబ్బా, బోర్ కొడుతుంటే నీ పేరే గుర్తొచ్చింది. నా పేరు ఎంత ఎంటర్టైనింగ్ ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. పేరు నార్మల్ గానే ఉంటుంది, మనిషివే ఎంటర్టైనింగ్ గా ఉంటావు. ఏంటో మనకే వయసు వస్తుందని ఆలోచించకుండా పుట్టగానే ముసలోళ్ళ పేర్లు పెట్టారు. ప్రభావతి, వెంకటేశ్వరరావు. ఏయ్, నా పేరు నీకు నచ్చలేదా? నువ్వే చెప్పావుగా నీ పేరు నీకు నచ్చదని. నిజంగా అంత ప్రాబ్లం అయితే పేరు మార్చుకోవచ్చు కదా. చీ, నాకు పేరు మార్చుకోవడం ఇష్టం ఉండదు. పోను పని చేయి, మంచి పేరున్న వాడిని ఎవరినైనా చూసి పెళ్లి చేసుకో, వాడి పేరు నీ పేరుతో అవుతుంది. ఓకే, గుడ్ ఐడియా. ఓ పేరు సజెస్ట్ చేయి. ఢిల్లీ కదా, సింగ్ని చూస్ చేసుకో. ప్రభావతి సింగ్. దూబే ఎలా ఉంటుంది? ప్రభావతి దూబే. లేకపోతే
ప్రభావతి భట్టాచార్య కలకత్తా. ప్రభావతి ప్రభాకరన్ చెన్నై. తోకలో కూడా ప్రభానేనా? చండాలంగా ఉంది. ఓకే. ప్రభావతి శర్మ, వర్మ, మల్హోత్రా, మెహరోత్రా, ఖాన్, ఖన్నా, సక్సేనా. ప్రభావతి సక్సేనా సెక్సీగా ఉంది. వెంకీ, నీ పేర్లో మంచి ఎంటర్టైనింగ్ పేరేమైనా చెప్పు. అయితే ప్రభావతి వెంకటేశ్వర ఎలా ఉంది? మహేశ్వరి పరమేశ్వరి కాంప్లెక్స్ లా ఉంది. నీకు నిజం చెప్పనా, నా పేరంటే నాకంత ఇష్టం ఉండేది కాదు, కానీ నువ్వు పిలుస్తుంటే మాత్రం బానే ఉందనిపిస్తుంది. ఎందుకు? బికాస్ ఎందుకు? బికాస్ ఎందుకు? బికాస్ హోనా వికీ. ఏంటి? పింకీ వెంకీ. లేట్ అయింది, వెళ్ళొస్తాను. గుడ్ నైట్. మళ్ళీ ఇప్పుడు వైజాగ్ వచ్చిన రోజులైనా నేను ఇంకా బీచ్కి వెళ్ళలేదు. నాకు బీచ్ చూపిస్తావా? నీకు బీచ్ ఏంటి, బీచ్కే నిన్ను చూపిస్తా. నాకు బీచ్లో అణువు తెలుసు. మా ఫ్రెండ్స్ అందరూ నన్ను సన్ ఆఫ్ ది బీచ్ అంటారు. జీవితంలో బీచ్కి రావటం ఇదే మొదటిసారి. సో మొదటిసారి బీచ్కి రావడం ఎలా ఉంది? బాధగా ఉంది. ఇంకెప్పుడు మొదటిసారి బీచ్కి రాలేం కదా. మా అమ్మమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా పాదాలు అచ్చు మా అమ్మ పాదాల్లా ఉంటాయట. అసలేంటి వాళ్ళిద్దరి మధ్య ప్రాబ్లం? ప్రాబ్లం ఏం లేదు, చిన్న వయసులోనే పెళ్ళి. ప్రాబ్లం ఏం లేదు. ఇంతకీ మీ అమ్మా నాన్న? అమ్మ హౌస్ వైఫ్, మా నాన్నే నాకు రోల్ మోడల్. ఆయన ఒకప్పుడు ఒక పెద్ద టీవీ సెలబ్రిటీ, దూరదర్శన్లో న్యూస్ రీడర్, ఒక మినీ సైజ్ మెగాస్టార్లో ఉండేదనుకో ఆయన పాపులారిటీ. ఆయనకి ఆ ఉద్యోగం అంటే ప్రాణం. కానీ 90ల్లో కేబుల్ టీవీ వచ్చాక. సో నువ్వు కూడా టీవీ న్యూస్ రీడర్ అవుదామనేది నీ కల, రైట్? కాదు, ఓ పెద్ద న్యూస్ రీడర్ అని కల. నా కలే కాదు, మా అమ్మది నాన్నది కూడా. అజంతా టూత్ బ్రష్ అమ్మది నాన్నది అన్నది ఇంకా నాది. ఇంతకీ నువ్వేమవుతావని? నేను చాలా ప్రాక్టికల్. నా కాళ్ళు ఎప్పుడు భూమి మీదే ఉంటాయి. ఆమె డ్రీమర్. నా కళ్ళు ఎప్పుడు ఆకాశం వైపే చూస్తాయి. కొబ్బరి బొండం. ఓకే. హలో అవునండి, ఇదిగోండి వెంకీ వచ్చేసాడు. మీ అమ్మగారు. అమ్మా అమ్మా, ఇవాళ కాదమ్మ పుట్టినరోజు, రేపు నేను చేస్తా కదా, పెట్టే. నీకు పరిచయమైన ప్రతి అమ్మాయి గురించి మీ అమ్మకు చెప్తావా? అందరి గురించి చెప్పను. సరే కానీ రేపు పొద్దున్న నేను ఒకసారి కలవాలి. ఎందుకు?
మర్చిపోయా అనుకుంటా. నీ పుట్టినరోజు. ఓ గాడ్, మీకెలా తెలుసు? వార్తలే చెప్పారు. ఢిల్లీకి చెందిన యు ప్రభావతి 19వ పుట్టినరోజు వేడుకలు రేపు విశాఖపట్నంలో ఘనంగా జరగనున్నాయి. తన ఫ్రెండ్ పక్కింటి అబ్బాయి అయిన ఎన్ వెంకటేశ్వరరావు. స్టాప్ ఇట్. గుర్తొచ్చింది, ఆ రోజు లిఫ్ట్ లో నేనే చెప్పాను నీ పుట్టినరోజు. ఫస్ట్ నేనే విష్ చేయాలి, ఫస్ట్ నేనే కలవాలి. ఎందుకో? బికాజ్ ఐ లైక్ యూ. ఐ లైక్ యూ టూ. I love like you. I love like you. Hi baby, we love you, darling. ప్రభా, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా. ఇందాక ప్రభావతిని కామెంట్ చేసిన వాళ్ళు ఎక్కడ్రా? ఒక్కొక్కరు ఎలా ఉన్నారు చూసావా? సినిమా వాళ్ళ ఎమ్మెల్యే కొడుకులు ఉంటారు చూడు, సేమ్ అలాగే ఉన్నారు. డెఫినెట్గా ఎవరు ఎమ్మెల్యే కొడుకులు అవి ఉంటారు. 20 hours. ఒక నిమిషం నోరు మూసుకుంటావా? నీ స్టూడియో దిగాలి. ఒకసారి పైకి రా, ఫస్ట్ ఎయిడ్ చేస్తాను. దెబ్బ తగ్గాక వెళ్దు గాని. 3 రోజులు పట్టచ్చు. పర్లేదు, ఉంచిపో. జీవితాంశం పడితే అవునా? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఫస్ట్ నేనే కదా. హ్యాపీ బర్త్డే. సెకండ్ కూడా నేనే కదా. హ్యాపీ బర్త్డే. థర్డ్ నేను. చలో లెట్స్ సెలబ్రేట్. ఈరోజు సాయంకాలం నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేశా. ప్లీజ్ వెంకీ, నాకు ఇష్టం ఉండదు. అరే ప్రభా 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 ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది ప్లీజ్. ప్రభా ప్లీజ్ కాదనుకు. 1 month నుంచి నేను సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నా. ప్లీజ్ ప్రభా, ప్లీజ్ ప్రభా, ప్లీజ్ ప్రభా, ప్లీజ్ 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 ప్రభా. సరే. సీరియస్లీ? యా. వెంకీ తింపు తింపు. మరీ అలా ఎత్తుకు తిప్పేస్తే ఎవరన్నా చూస్తే పరుగు పోతానన్న. అబ్బా, అమ్మాయి బరువు కనుక్కోమంది మామయ్య, అంతకు మించి ఏం లేదు. బరువు కనుక్కోమంటే ఏదో ఉజ్జాయింపుగా 4 కిలోలు అటో ఇటో చెప్పాలి కానీ మరీ అంత అక్యురసీ అవసరమేనన్నా? అబ్బా మీరు ఊరుకోండి. ఒకసారి ఇలాగే రొమాంటిక్ గా ఉంటుందని బరువు ఎంతో కనుక్కోండి అంటే రూపాయి వీళ్ళ చేతిలో పెట్టి వెయింగ్ మిషన్ ఎక్కించారు. అందరూ మీలానే ఉంటారా ఏంటి? ఆటో స్టేషన్కి ఏం తీసుకుంటావు? 60 రూపాయలు ఇప్పించండి సార్. 60 రూపాయలంట. బేరం ఆడితే 50కి వస్తాడు. నువ్వు 100 అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది నాన్న. కందిపప్పు, బియ్యం, ఉప్పు, నూనె ఏంట్రా బాబు అన్నీ ఇంత ప్రీమియం అయిపోయాయని అనుకుంటున్నాను. ఇంకా పై అన్ని రౌండ్ ఫిగర్లే. వైజాగ్ అంతా ఇంత కాస్ట్లీ అయిపోతే ఓ మధ్యతరగతి ఉద్యోగి ఎలా బతకాలా అని తెగ ఫీల్ అయిపోయా. అంతా నీ స్కామ్ అన్నమాట. అసలు అమ్మాయి అంటే ఎందుకురా నీకంతా? మామయ్య డబ్బులు తీసుకుంటే తీసుకున్నాను, కానీ అమ్మాయి అంటే నాకు నిజంగా ఇష్టం అని నువ్వు అనుకుంటున్నావు. అసలు అమ్మాయి అంటే నీకు ఎందుకు ఇష్టమో ఓ 10 కారణాలు ఓ పేపర్ మీద రాయగలవా? రాయలేవు నాన్న. పేపర్ మీద కాదు, పలక మీద కూడా రాయలేవు. ఎందుకంటే ఉండవు కాబట్టి. నేను కూడా మీ అత్త గురించి ఇలాగే రాద్దామని కూర్చున్నా. 3 కన్నా ఎక్కువ తట్టలేదు. నాకైతే 2 కంటే తట్టలేదు. ఇద్దరు కలిపి 5 కారణాలు కూడా లేవు. అసలు పెళ్లి ఎందుకు చేసుకున్నారు మీరు? మీ నాన్న ఊరుకోలేదు. ఊరుకున్నా బాగుండేది. అబ్బా ఒక నిమిషం బండి ఆపు మావయ్య. ఎందుకు నాన్న? ఆపు మావయ్య చెప్తాను. ఏంట్రా? 10 కాదు మావయ్య, 100 కారణాలు రాశా. అవునా? ఇది పాడి వినిపించు. ఇంతకంటే వేరే అందగత్తెలు కనబడలేదని అనననుకో. మరి ఎందరెదురైనా సుందరాంగులు తడబడి ఎరగదు మనసీ మాదిరి. ఎందుకంటే ఏమో ఎందుకు అని
అది 100 కంటే ఎన్నో కారణాలను ఒకటొకటొకటిగా వివరిస్తున్నది యాహూ యాహూ యాహూ. ఇంతకీ ఏదో అడగాలన్నావు ఏంటి? వెంకీ ఏదో అడగాలన్నావు. ఈ రెండిట్లో ఏది సాల్ట్ ఏది పేపర్ చెప్పగలవా? ఇది అడగడానికా నువ్వు ఇంత ఖర్చు పెట్టి నాకు పార్టీ ఇచ్చింది? తక్కువ కణాలు ఉండేది సాల్ట్, ఎక్కువ కణాలు ఉండేది పెప్పర్. అవునా? నేను ఇంకా ఉప్పుగా ఉండేది ఉప్పు, కారంగా ఉండేది పెప్పర్ అనుకున్నాలే. కమాన్ అడిగే, నేనేమన్నా కొడతానా? డూ యూ లవ్ మీ ప్రభా? కొడతాను. నిజం ప్రభా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నాకు కూడా. నేనంటే చాలా ఇష్టం. ఖమ్మం ప్రభా, నేను మాట్లాడేది నీకు అర్థమవుతుందని నాకు తెలుసు. రోజు నువ్వు ఎప్పుడు కలుస్తావా అని వెయిట్ చేస్తూ ఉంటా. నా ఫోన్ ఎప్పుడు రింగ్ అయినా నీ దగ్గర నుంచి అనుకుంటా. అబ్బా, ఇంతకీ ఇప్పుడేమంటావు? మన ఇద్దరి మధ్య ఉన్న పరిచయానికి ఏ పేరు పెడతావు? ఏదో ఒక పేరు పెడితే గానీ ఏమీ లేనట్టా? నాకు నువ్వు నచ్చావు, అది నిజం. యూర్ స్పెషల్, అది నిజం. దానికి ఇప్పుడు పేరు పెట్టాలా? అంటే నేను జస్ట్ ఫ్రెండ్నా? పోనీ బెస్ట్ ఫ్రెండ్ అనుకో. నా 19th బర్త్డే కేక్ కట్ చేసి 1 గంట కూడా కాలేదు. నన్ను ప్రేమ పెళ్లి లాంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోమడం ఏం బాలేదు. ఇలాంటి నిర్ణయాలు ఇప్పుడు తీసుకుంటారు, షష్టి పూర్తి కాదు. వెంకీ, ఇవన్నీ ఇప్పుడు అవసరమా? వాటికి ఇంకా చాలా టైం ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటావు? టచ్లో ఉందాం, చూద్దాం ఏమవుతుందో. లెట్ లైఫ్ అన్ఫోల్డ్ నా. అర్థమైంది. ఢిల్లీ కల్చర్ కదా, మా కొత్తలే. పార్టీలు, పబ్బులు, షికార్లు. అయినా ఇంట్లో అమ్మా నాన్న కొట్టుకుని చావడానికి టైం సరిపోవట్లేదు. నిన్నే పట్టించుకుంటారు. ప్రభా ప్రభా ప్రభా, ఐఎమ్ సారీ ప్రభా. ఫైన్, బీ సారీ. అబ్బా, ఇది 2009లో, చాలా పాత కదా, లేటెస్ట్ ఏం లేవా? సార్, ప్రేమ వ్యవహారాలు పానీపూరి లాంటివి. ఒకటి మింగుడు పడ్డాకే రెండో దాన్ని జోలికి వెళ్ళాలి. ఓకే, నేను ఇక్కడి నుంచి రైట్కి వెళ్ళాలి. నువ్వు దిగిపోతావా? రేపు ఆఫీస్లో కలుద్దాం. సీ టుమారో. ఓకే సార్. ये है फिल्म लोफर का गाना। संगीत है लक्ष्मीकांत प्यारेलाल का, बोल है आनंद बख्शी के और गायक है मोहम्मद रफ़ी। ये क्या है जी? मोहम्मद रफ़ी इतना बढ़िया सिंगर है क्या? अरे रफ़ी साहब की आवाज में ऐसी जादू है ना साहब, ऐसी जादू है कि क्या बताऊं आपको। अरे साहब, दिलीप कुमार हो या धर्मेंद्र, जब वो गाते हैं ना तो माशाअल्लाह। जब वो गाते हैं तो माशाअल्लाह। क्या है? తొందరగా కర్లండి రా, నేను లంచ్కి వెళ్ళాలి నాకు కాబోయే ఆవిడతోటి. మీకు బోర్ కొడుతున్నట్టుంది, ఏమైనా పాటలు పెట్టినా? అరే ఏం సీడీ ఇది? కార్లో 1,00,000 సీడీలు ఉంటాయి, చూస్తే పోలే. అరే మీకు మొహమ్మద్ రఫీ అంటే ఇష్టమా? నాకు కూడా మొహమ్మద్ రఫీ అన్న అతని పాటలన్నా ప్రాణం. जब वो गाते हैं तो उनकी आवाज में ऐसी जादू है कि क्या बताऊं. మీకో విషయం చెప్పాలి. అరే లెట్ మీ ఫినిష్, వెయిట్. ఆయన పాడుతుంటే 100 వీణలు మోగినట్టుంటుంది. మనం హృదయం అనే బావి లోతుల్లో కప్పెట్టేసిన ఎమోషన్స్ని ఏదో చాదేసి తోడుతున్నట్టుంటుంది.
మన గుండె కోవెల్లో బూజుల్ని అలా కర్రతో అలా అలా అని దులిపేసినట్టుంటుంది. ఆ పాట పాడింది హేమంత్ కుమార్. హేమంత్ హూ ఎల్స్ కుడ్ ఇట్ బి? ఇది హేమంత్ కుమార్. మొహమ్మద్ రఫీ బాగా పాడతాడు. వీణలు మోగినట్టు, బూజులు దులిపినట్టు. ఇంతకీ మనం ఏ రెస్టారెంట్కి వెళ్తున్నాం? వావ్, మొనాలిసా. అంటే ఈవిడేనా? నాకు ఆకలిస్తుంది, ఏమైనా ఆర్డర్ చేద్దామా ప్లీజ్? చేద్దాంలేండి, వెయిటర్ రావాలి కదా. ఈ పెయింటింగ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? రవివర్మలో ఉన్న టాలెంట్ ఈ పెయింటర్లో లేదు. Come on, Da Vinci. ఏ వించి? You know that Da Vinci is a mathematician, come engineer, come sculptor, come writer, come musician, come anatomist. మరి పెయింటర్ కదా? మోనాలిసా. ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ మంది కవుల్ని కదిలించిన పెయింటింగ్ ఇదే తెలుసా? నిజమా? ఏదో ఒక కవిత చెప్పండి. మోనాలిసా నా సిస్టరే, స్మైల్ ఇచ్చిందంటే సిక్సరే, వచ్చే చేసేద్దాం అల్లరే. Who is this girl? Where did she come from? What she gonna do to us all? She's breaking my heart, my heart. ఏం ప్రభా, అబ్బాయి నచ్చాడా? ఆగండి, చెప్తుంది. ప్రభా, అబ్బాయి నచ్చాడా? తెలీదు. ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏం లేదు. ప్రాబ్లం ఏం లేదంటే నచ్చినట్టేగా. ప్రాబ్లం ఏం లేదంటే నచ్చినట్టు కాదని. మంచివాళ్లానే ఉన్నాడు, కానీ నన్ను ఇంప్రెస్ చేయడానికి చాలా ట్రై చేశాడు. ప్రయత్నాలు స్పాట్లో కొంచెం ముచ్చటేసినా తర్వాత ఆలోచిస్తే చాలా భయం వేసింది. ప్రయత్నాలా? అవును, నా ఇష్టాలనే తనిష్టాలుగా నమ్మించాలని చూడటం. జిఆర్ఈ కోచింగ్ తీసుకునే ఇంజనీరింగ్ స్టూడెంట్ లాగా పెద్ద పెద్ద పదాలు వాడాలని ట్రై చేయటం. అదేంటది? నువ్వేదో విషయం తెలుసుకోపోతే రేపు మధ్యవర్తికి ఏం చెప్పాలి? మధ్యవర్తికి ఏం చెప్పాలో తెలియక మొహమాటి పడి పెళ్లి చేసుకోలేం కదన్నయ్య. సార్ ఒకసారి నా మాట వినండి సార్. నీ మాట వినే పెద్ద వెర్రి వెంగళప్పని అయిపోయాను. నేనేం చేశాను ఉదయ్ గారు? అయినా ఇంకా అమ్మాయిలు లేనట్టు చెరువులో ఇంకా చాలా చేపలు ఉంటాయిలేండి. లేవు. ఒకసారి ఆ చెరువులో ఆల్రెడీ గేలం వేసాను. గేలం కాదు, వల వేసాను. వల కూడా కాదు, అంగోస్త్రం కట్టుకుని చెరువు మొత్తం ఇదేశాను. అక్కడ ఇంకా చేపలు లేవు. ఇదే నా చేప. పట్టుకుందామంటే చేయి జారి చెరువులో పడిపోయింది. అబ్బా ఉదయ్ బాబు గారు, మీరు ఊరికే టెన్షన్ పడకండి. నాదో సలహా. మన ఊరిలో బోలెడు మంది వేరే వేరే వెంగళప్పులు దొరుకుతారు. వాళ్ళలో ఎవరో ఒకరిని మనమే అరేంజ్ చేసి పంపిద్దాం. వాడిని చూడగానే ఆమె మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అంటుంది. అమ్మో, వాళ్ళు ఎవరొద్దు. తీరా అమ్మాయికి నచ్చేసి చేసేసుకుంటే? అది కరెక్టే. మరి మనకి నమ్మకంగా ఉండే వెంగళప్ప ఎక్కడ దొరుకుతాడు? ఒకడున్నాడు. ఎవడా బకరగాడు? నువ్వే. నీ పీక నీ తోక నా చేతిలో ఉంటాయి కాబట్టి నువ్వేదైనా చేస్తే నేను ఏదైనా కత్తిరించచ్చు. సార్ ఏదో సలహా అయితే ఇచ్చా కానీ ఇందులో నన్ను ఇరికించకండి. చూడు వెంకటేశ్వరరావు, నెట్ ప్రాక్టీస్ అనుకుని ఈ ఒక్క పెళ్లి చూపులకు వెళ్ళు. బాగుంది సార్. మ్యాచ్ ఆడేది మీరు, ప్రాక్టీస్ నాకా? వెంకీ, నమ్మిన బంటూ కదా నువ్వు. నా కోసం ఆ మాత్రం చేయలేవా? నా మీద నీకున్న అభిమానం నిరూపించుకోవడానికి ఇదే మంచి అవకాశం వెంకీ అని బతిమాలతాననుకున్నావా? చెప్పింది చేయలేదనుకో. నమస్తే అమ్మా, బాగున్నారా? నమస్తే అండి, బాగున్నాను. కాఫీ తీసుకోండి. సార్, ఇతనికి అంగల కుదురులో అరెకరం పొలం ఉంది. అరెకరం ఉంటే దాని పొలం అనరు, స్థలం అంటారు. ఓ వద్దు వద్దు. ఇది చూడండి సార్, ఇతను 5 చెల్లెలు చదువు అబ్బింది. ఇతనికి కొంచెం డబ్బు అది బాగానే ఉంది. 5 చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు అయినాయా? ముందు ఇతను చేసుకున్న తర్వాత. ఇది వద్దు. ఇది చూడండి సార్, 2వ పెళ్లివాడైనా బాగా డబ్బున్నవాడు. లవ్ మ్యారేజ్ కలిసి రాలేదట. ఈసారి అయినా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాడు. అంటే మొదటి పెళ్లి ఫెయిల్ అయిపోయింది అనమాట. అబ్బే సూపర్ హిట్ అయిందండి. దాన్ని సీక్వెల్ చేద్దాం అనుకుంటున్నాడు. ఇది కూడా వద్దు. ఇది చూడండి సార్, ఈ కుర్రోడు ఎవడో బాగానే ఉన్నట్టున్నాడే. ఎవరితను? అదేదో డిగ్రీ పూర్తి చేశాడట, సాఫ్ట్వేర్ కంపెనీ, పెద్ద జీతం. ఇంత మంచి సంబంధం పెట్టుకుని ఆ పిచ్చి ఫోటోలన్నీ చూపెడతారేంటి? నేను అదే అనుకుంటున్నాను. మీరే సెలెక్ట్ చేశారు. మీరు వెంకీని సెలెక్ట్ చేశారు కాబట్టి ఉదయబాబుతో పెళ్లి అయిపోయినట్టే. అదేంటి? అది ఆ పెళ్లి చూపుల సంగతి ఏదో నేను పడతానండి. ముందు కాఫీ తాగనివ్వండి.
అబ్బా మీ అన్నయ్య ఈ ఫోటో ఇక్కడ పెట్టేశారో. పర్లేదు వదినా, ఎలాగో మీకు నచ్చాడు అని అంటున్నారుగా. పైగా ఎన్ వెంకటేశ్వరరావు పేరు కూడా నాకు నచ్చింది. తీరా ఫోటో చూడకుండా వెళ్తే అక్కడ ఏమైనా అటో ఇటో అయిందంటే? ఏం అవదు. హలో, ఇప్పుడు ఈ ఫోటో చూసిందంటే 1,00,000 వంకలు చెప్తుంది. ఓకే ఓకే సరే. ప్రభా సార్ నువ్వు బయలుదేరు. ఆ అబ్బాయి బ్లూ షర్ట్ ఖాకీ ప్యాంట్ వేసుకొని వస్తాడు. చీర బానే ఉందా? సూపర్. అన్నయ్య సాఫ్ట్వేరేనా? న్యూస్ రీడర్ కాదా? డెలైట్ 7,20,000 శాలరీ. అతని ఫోటో నేను చూడలేదు. అతను కూడా నా ఫోటో చూడలేదా? సరే అయితే నేను బ్లూ షర్ట్ కోసం వెతుకుతాను. ఎల్లోసారి ఎక్కడికి వచ్చింది. అమ్మాయి పేరు ప్రభావతి, ఇంటి పేరు యు, ఢిల్లీలో పుట్టి పెరిగింది. వైజాగ్ నేటివ్ ప్లేస్. అమ్మాయి పుట్టిన తేదీ May 31, 1989, జోడెక్స్ జెమిని. ప్రభావతి కాదయ్యా, అమ్మాయి పేరు శిరీష. అదేనండి, అమ్మాయి పూర్తి పేరు శ్రీ సాయి శిరీష ప్రభావతి. అయినా అవన్నీ నీకెలా తెలుసు? ఈ డీటెయిల్స్ అన్ని ముందే ఎందుకు చెప్పలేదండి నాకు? ఇదిగో నిజంగా పెళ్లి చేసుకున్నవాడు కూడా ఇన్ని డీటెయిల్స్ అడగడు. ఇంతకీ ఆ అమ్మాయికి నా గురించి ఏమని తెలుసా? ఆ అమ్మాయి నీ ఫోటో కూడా చూడలేదంటయ్యా, నీ పేరు మాత్రమే తెలుసు. సరే నా తిప్పలేవో నేను పడతాను. పడండి. మీరు ఎన్ వెంకటేశ్వరరావు కరెక్టేనా? ఓ మీరేనా? ఐమ్ శిరీష. నైస్ నేమ్. మీ పేరు చాలా బాగుంది. అంత బాగుందా? చింత గురుమూర్తి కంటే బాగుందా? అలా అని కాదు, మా ఫ్రెండ్ పేరు కూడా ఎన్ వెంకటేశ్వరరావే. ఒకే పేరుతో ఇద్దరున్నారన్నమాట. ముగ్గురున్నారు, మూడోడు ఇక్కడెక్కడో ఉండాలి. పిల్లలు అమెరికాలో చదివితే మీకు ఓకేనా? మీ పిల్లలు ఎక్కడ చదువుకుంటే నాకేంటండి? నేను ఒక చిన్న కాల్ చేసుకుని వస్తాను. ఆదివారం రోజు నాన్నగారి ట్రీట్మెంట్ టైం అవుతుందని తెలిసి కూడా ఎక్కడికి వెళ్ళావురా? సారీ అమ్మా. దా ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. వార్తలు చదువుతున్నది ఎన్ భానుమూర్తి. బాలీవుడ్ లో కహోనా ప్యార్ హై అనే సినిమాలో రాకేష్ రోషన్ తనయుడు హృతిక్ రోషన్ అద్భుతంగా నటించి తండ్రి పేరు నిలబెట్టాడు. అమెరికాలో సీనియర్ జార్జ్ బుష్ కొడుకు జూనియర్ జార్జ్ బుష్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఉత్తరప్రదేశ్ లో ములాయం సింగ్ యాదవ్ కొడుకు అఖిలేష్ సింగ్ యాదవ్ సీఎం అయ్యాడు. ఇకపోతే క్రికెట్ లో ఇంగ్లాండ్ పైన యోగరాజ్ సింగ్ కొడుకు యువరాజ్ సింగ్ ఒక్క ఓవర్లో 6 సిక్సులు కొట్టాడు. దూరదర్శన్ లో వార్తలు చదివిన నేను వార్తాపిత వార్తా శ్రేష్ఠ అని పేరు తెచ్చుకున్నా, నా కొడుకు మాత్రం ఒక అమ్మాయి కోసం సారీ నాన్న, నేను తనలేదు. బాగానే ఉన్నాగా, మొన్న కూడా తనలేదు. హ్యాపీగానే ఉన్నా కదా. అంటే రేపు తను లేకపోయినా హ్యాపీగా ఉంటానా? నాకెప్పుడు మీరు
అలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పలేదు నాన్న. చిన్నప్పుడు మీరే నా హీరో. అందరూ మిమ్మల్ని చూసి మెచ్చుకుని ఉంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. నాకు మీలా అవ్వాలనిపించేది నాన్న. అవుతాను, మీలా అవుతాను. ఆ రోజు మీరు అది చూసి గర్వపడాలి నాన్న. ఎంతైంది? 310 రూపీస్ సార్. ఎలా ఉన్నావు వెంకీ? బానే ఉన్నా. నువ్వెలా ఉన్నావు? నేను వెళ్ళాలి. నేను వైజాగ్ నుంచి చెప్పకుండా వెళ్ళిపోయానని కోపమా? అదేం లేదు. కలిసి ఒక కప్ కాఫీ తాగుదాం ఫర్ ఆల్ టైమ్ సేక్. ఇలా రా. నీ ఫోటో చూసి ఆ వేసవి సెలవులు గుర్తుకొచ్చాయి. ఇట్ వాస్ సచ్ అ నైస్ టైం, నైస్ ఫీలింగ్. అవును, కుర్రతనం వెర్రితనం. మళ్ళీ ఎప్పుడైనా వైజాగ్ వెళ్ళావా? లేదు. నువ్వెప్పుడైనా వెళ్ళావా? నీకేమనిపిస్తుంది? నేను కనిపించేదాక నేను గుర్తు రాలేదా? నేను కనిపించాక కూడా పారిపోయావుగా. అసలు కనిపించకుండా ముందు పారిపోయింది నువ్వే కదా. నువ్వు కావాలనుకునే కదా ఇప్పుడు కనిపించాను. కాదు, నేను కనిపించాక కావాలనుకుంటున్నావు. లేకపోతే ఏ ప్రభావతి ముఖర్జీయో ఏ ప్రభావతి అయ్యంగరో అయినా నీకు ఓకే కదా. నాకు ప్రభావతి వెంకటేశ్వరరావు అవ్వాలనుంది. నీతో కొంతసేపు హాయిగా మాట్లాడాలని వచ్చాను. అయితే నువ్వు మాట్లాడుతుండు, నేను ఇప్పుడు వస్తా. ఎక్కడికి? బాత్రూమ్కి. సార్ ఛార్జర్ ఇవ్వండి, నేను ఛార్జ్ చేసుకుంటా. హలో. నేను. అరే నేనే. వెంకీ ప్లీజ్, నేను నీతో కొంచెం మాట్లాడాలి. నీకు కోపం వచ్చినా పర్వాలేదు, ఒక్కసారి కలుస్తావా? తప్పకుండా. వచ్చే సూపర్ రైడ్ షష్టికి మాకు సెలవు, అప్పుడు కలుద్దామా? వెంకీ నా దగ్గర అంత టైం లేదు. నేను నిన్ను అర్జెంటుగా కలవాలి. ఈరోజే కలుద్దాం. నాకంత ఇంపార్టెంట్ ఎంగేజ్మెంట్ ఏమీ లేదు. నీకోసం క్యాన్సిల్ చేసేస్తాను. 7ంటికి కలుద్దామా? అవసరం లేదు, నీ పని ఏదో చూసుకుంటారా. రాత్రి 9ంటికి కలుద్దాం. బాయ్ ప్రభా. ఎవరు? వైజాగ్ ప్రభావత? మళ్ళీ ఎక్కడ కలిసిందిరా? మొన్న పెళ్లి చూపులకి వెళ్ళానులే. పెళ్లి చూపులు కూడా అయ్యాయా? కనీసం పెళ్లికన్నా పిలుస్తావా? నన్ను పిలిస్తే నేను కూడా తీసుకెళ్తానమ్మా, సరేనా? అదేంట్రా? సార్ వెంకీ, నువ్వు ఎప్పుడైనా లవ్ లెటర్ రాసావా? ఎందుకు సార్ అలా అడిగారు? ఏం లేదు, నాకు ఒకటి రాసి పెడతావేమో అని. చూసి నేను మీకు లవ్ లెటర్ రాయడం సార్. తప్పదంటే మీరే రాసుకోండి, నేను వచ్చి సంతకం పెడతా. సంతకం నేను పెడతాను, లెటర్ నువ్వు రాయాలి. సాయంత్రం డిన్నర్కి వెళ్ళినప్పుడు శిరీష్కి ఇచ్చేద్దాం. అలా అంటారా సార్? నవల్గా సార్, ప్రేమించేది మీరు, లెటర్ రాసేది నేనా? నేను అమ్మాయిని ప్రేమిస్తాను, నువ్వు లెటర్ని ప్రేమించు, బ్రహ్మాండంగా రాస్తావు. సార్ ఇంకేం మాట్లాడుకు, రాసుకొచ్చాయి. టీం వర్క్ ఉండాలి. వెంకీ వచ్చింది వెంకీ, జాగ్రత్తగా మాట్లాడు. ఓ హాయ్. మీరేంటి చెవిలో ఎప్పుడు బ్లూటూత్ పెట్టుకొని ఉంటారు? అది నాకు విష్ణుమూర్తి చేతిలో చక్రం ఎలాగో, విష్ణుమూర్తి చేతిలో చక్రం ఎలాగో, శివుడి చేతిలో త్రిశూలం ఎలాగో, శివుడి చేతిలో త్రిశూలం ఎలాగో, నా చెవిలో బ్లూటూత్ అలాగే. మీ మాటలు భలే ఉంటాయి. యు హ్యావ్ అ జేనీ సెన్స్ ఆఫ్ హ్యూమర్. థ్యాంక్ యూ. ఓ కొత్త స్నేహాన్ని. కొత్తే ఉంది, మనం కలుసుకోవడం ఇది 4వసారి. కరెక్టే, కానీ నేను కన్ఫెషన్ చేయాలి. యువర్ ఫ్రెండ్స్, ఇది చర్చ్ కాదు, నేనే ఫాదర్ని కాదు. కానీ నువ్వు నా ప్రార్థన మాత్రం వినాలి. మన స్నేహాన్ని కొన్ని అబద్ధాలపై నిలబెట్టాను. ఇంట్రెస్టింగ్.
గో ఆన్. నేను ఒక సర్వసాధారణమైన మనిషిని. మొహమ్మద్ రఫీ అంటే సింగర్ అని తెలుసు, కానీ ఆయన పాటలు నాకు తెలియదు. పెయింటర్ రవివర్మ అంటే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రికమెండేషన్ అనుకునేవాడిని. ట్రావెలింగ్ అంటే పిఏకి చెప్పి టికెట్లు బుక్ చేయడం తప్ప పెద్ద ఇంట్రెస్ట్ కూడా ఉండదు. కానీ నీతో కొన్ని అబద్ధాలు ఆడాను. ఎందుకు? బికాస్ ఐ లైక్ యూ. సార్ మినపట్టేనా? ఉదయ్ గారు మీకు ఎలా చెప్పాలో. జస్ట్ ఇడ్లీ. ఏమొద్దు, జస్ట్ ఇడ్లీ. ఇడ్లీ IDLY. ఇడ్లీ IDLY. I do love you. I do love you. ఓ ఉదయ్ గారు మీకు ఎలా చెప్పాలో, 5 ఏళ్ల క్రితం నేను సమ్మర్కి ఊరు వెళ్ళాను. ఇడ్లీ బాగుంటుందండి, మా స్పెషాలిటీ. ఓ గుంటూరా బాబాయ్? గుంటూరా బాబాయ్? వైజాగ్ అమ్మమ్మ. ఓ నేనే నీకు విషయం చెప్పాలి. నిన్ను కలిసినప్పటి నుంచి 3 పెళ్ళిళ్ళకి వెళ్ళాను. ప్రతి పెళ్లిలోనూ ఒకటే ఆలోచన తెలుసా? నన్ను ఎలా పెళ్లి చేసుకుందావా అనా? అసలెందుకు? శిరీష ఉండగా ఈ పెళ్లి కొడుకు ఈ పెళ్లి కూతుర్ని చేసుకుందామని ఎలా డిసైడ్ చేసుకున్నాడా అని. ఎలా డిసైడ్ చేసుకున్నాడో తెలుసా? వాడు శిరీషని చూడలేదు కాబట్టి. కానీ నేను శిరీషని చూశాను. నిజం సిరి, నీతో సంధి జరిగినప్పటి నుంచి కచ్చట తపలని గజ్జడ దెబ్బలైపోయి. అందుకే ఇంకెవరిని చూడలేకపోతున్నా. హలో ప్రభా. వెంకీ, ఇంకా నాతో గేమ్స్ ఆడుకు ప్లీజ్. నీకు నా మీద ఏమైనా కోపం ఉంటే తర్వాత చూసుకుందాం. కోపమా? అసలు నీ గురించి ఆలోచిస్తేనే కదా కోపం రావడానికి. నాకు నువ్వు అంటే ఇష్టం. నాకు కూడా నేనంటే చాలా ఇష్టం. నీకు నేనంటే కూడా ఇష్టం అని తెలుసు. అందుకేనా వేరే సంబంధాలు చూస్తున్నావు? వెంకీ ప్లీజ్, నేనెప్పుడు ఆ వేసవి సెలవుల గురించి ఆలోచిస్తూ ఉంటాను. నా జీవితంలో అతి అందమైన 2 నెలలు అవి. వెంకీ, నేను నీతో ఉంటే మిగిలిన జీవితం కూడా అలానే ఉంటుందని నా నమ్మకం. చాలా రోజులైంది. అప్పుడు నేరం చేసి జైలుకి వెళ్ళినా ఈ పాటికి రిలీజ్ కూడా అయిపోయామని. కానీ నిన్ను మాత్రం వదిలించుకోలేకపోతున్నాను. నాకు నీతో వాదించే టైం లేదు. ఒక్క ముక్కలో అడుగుతాను, విల్ యు మ్యారీ మీ ప్లీజ్? సారీ ప్రభా. ఈ లెటర్ చూసావా? ఎంత అందంగా రాశాడు. ఆటోలో వస్తూ 3 సార్లు చదువుకున్నాను. రేపు తిరిగి చేయాలా? నన్నెంతగానో ప్రేమించే వాళ్ళున్నా నీ వెంటే తిరుగుతున్నాను చూడు. అయితే వాళ్ళే వేసుకో, వెళ్ళు. కొమ్మల్లో గోవ ఆ గుమ్మల్లోకెళ్ళి అంటుంది విన్నావా? నీ మబ్బుల్లో చల్లు ఆ ముంగిట్లో పూలు పూయిస్తే చాలన్నావా? ఏమవుతున్నా గానీ ఏమైనా అయిపోనీ పర్వాలేదన్నావా? దేనికి? సాయంత్రం సమాచారం ఫస్ట్ బులెటిన్ ఈ రోజే. వెళ్ళి రెడీ అవు. అవును, బాస్కి మ్యారేజ్ ఫిక్స్ అయిందంట.
అయ్యో వెంకీ, రేపటి నుంచి ఉద్యోగం మానేసి పెళ్ళిళ్ళ పేర ఆఫీస్ ఏదైనా పెట్టుకో. నానా పనులు చేసి చిచ్చి. Hey, Venki, come on in. You know, I'm the happiest man under the sun today. అవును, ఇప్పుడు వచ్చేవేంటి? నేను బయటికి వెళ్ళాలి, నాకు ఒక ఇంపార్టెంట్ ఎంగేజ్మెంట్ ఉంది. ఎంగేజ్మెంటా? శిరీష్తో చిన్న షాపింగ్, ఎంగేజ్మెంట్, మై ఎంగేజ్మెంట్. రేపే శిరీష్కి నాకు నిస్తాను. మీకు విషయం చెప్పదు సార్. కొంప తీసి రాజీనామానా ఏంటి? అవును సార్. సో మీరు ప్రేమించిన శిరీషే నా ప్రభావతి సార్. వెంకీ, నీ స్పీడ్కి నీకు ఏ అమ్మాయినా దొరుకుతుంది. నా అనుమానం నీకు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు. నువ్వు శిరీషని చేసుకుంటాను కానీ నీ మాజీ ప్రైస్లు అందరూ మానవహారం చేశారనుకో, మహాత్మా గాంధీ రోడ్డు సరిపోదు. నా మాట విను, శిరీషని నాకు వదిలే. లేదు సార్, నేను జీవితంలో ఇష్టపడ్డ ఒక్కగానో ఒక అమ్మాయి ప్రభావతి. వెంకీ, దిస్ ఇస్ మై ఆర్డర్. శిరీషని నాకు వదలలేదు అనుకో, నీ ఉద్యోగం పీకేస్తా. నేను రాజీనామా చేశాక మీరు పీకాల్సిన అవసరం రాదు సార్. 3 ఏళ్ల క్రితం గుర్తుందా, కాలేజ్ యానివర్సరీ ఫంక్షన్లో యాంకరింగ్ బాగా చేసేవని నిన్ను తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టాను. నీ కళ నిజం చేసుకునే అవకాశం ఇచ్చాను. కృతజ్ఞుడా. అసలు విశ్వాసం అంటే ఏంటో తెలుసా? అయినా నువ్వు నాకు హెల్ప్ చేసావని తప్ప నువ్వు అంటే నాకు ఎప్పుడు చిరాకే. ఆఫీస్లో ఆడవాళ్ళతో కబుర్లు, సీనియర్లతో అగౌరవంగా మాట్లాడడం, జీతానికి మాత్రం టైంకి రెడీ. ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడం రాదుంటేనే నా మీద ద్వేషం బాగానే ఎక్స్ప్రెస్ చేశారు సార్. నువ్వంటే నాకంత ద్వేషం, ఆ ద్వేషమే నన్ను మాట్లాడించింది. నిజంగా మీరు ప్రభావతిని ప్రేమించుంటే ఆ ప్రేమ కూడా మీతో ఇలాగే మాట్లాడించేది. కానీ మీరు ప్రేమను ఎక్స్ప్రెస్ చేయలేరు, ఎందుకంటే మీరు ప్రేమించలేరు కాబట్టి. నేను చేస్తాను. ఇప్పుడు వెళ్ళి ప్రభావతికి నా ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తాను. నాకు ఈ సాయంత్రాలు వద్దు, ఆ సమాచారాలు వద్దు, ప్రతి నెల 15 రోజులు లేట్గా వచ్చే మీ జీతం వద్దు. సో మన ఫస్ట్ న్యూస్ బులెటిన్ ఇంకా 1 hourలో స్టార్ట్ అవబోతుంది. వెంకీ వస్తే అన్ని చూసుకోవచ్చు. వెంకీ కాదు, వామన్ రావు. అదేంటి సార్? వెంకీ రిజైన్ చేసాడు. ప్రోగ్రామ్ డైరెక్టర్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. వామన్ రావు రెడీ అవ్వమని నేనే చెప్పాను. రెడీ చేయండి. వెంకీ, వెంకీ నువ్వు లోపలే ఉన్నావా? నాకెందుకో అనుమానంగా ఉంది. ఒకసారి నువ్వు లోపలే ఉంటే ఎడం కాలుతో నాక్ చేయవా? పోనీ కుడి కాలు ప్లీజ్. ఈరోజు మా న్యూస్ ప్రోగ్రామ్ ఫస్ట్ బులెటిన్ అయినా కూడా నేను నీతో వచ్చాను. చూసావా, నువ్వు అంటే నాకు అంత ఇష్టం. నిజమా? సి ఐడియా. రండి మేడం. ఒక్కసారి యూబీ టీవీ పెడతారా? నో ప్రాబ్లం మేడం. వార్తలు చదువుతున్నది మీ వామన్ రావు. మొట్టమొదటిసారిగా న్యూస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన యూబీ టీవీ ప్రేక్షకులకి నిజాన్ని ఎప్పుడు నిర్భయంగా అందించడంలో యూబీ టీవీ ముందుంటుందని తెలియజేసుకుంటున్నాం. అపోజిషన్ పార్టీ వాళ్ళు ఓటుకి 2000 ఇస్తుంటే రూలింగ్ పార్టీ వాళ్ళు కేవలం 1500 రూపాయలు ఇస్తున్నారని చెప్పి గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కోతివానిపాలెం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఓటింగ్ బహిష్కరించారు. అయినా పోలింగ్ 75% నమోదైందని వామన్ రావు అని భలే గొంతెత్తుంది. ఎందుకంత కన్ఫ్యూజ్ అవుతున్నాడు? స్టాక్ మార్కెట్స్ అలాగే ఉంటాయి. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో వాతావరణ విశేషాలు. వెంకీ, ఇదే నీ ఛాన్స్. 1 2 3 రోల్. వాతావరణ విశేషాలతో మీ ఎన్ వెంకటేశ్వరరావు. వెంకీ ఇక్కడున్నాడేంటి? ముందుగా ఢిల్లీ. ఇక్కడ సామాన్యంగా రోజు గరిష్ట ఉష్ణోగ్రత 25 ఉండొచ్చు, కనిష్టం 15 వేసుకోండి. నేను ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళలేదు, కానీ ప్రభావతి పుట్టి పెరిగింది ఇక్కడే. అందుకే ఆ ఊరంటే నాకు చాలా అభిమానం. తర్వాత ముంబై, కలకత్తా, చెన్నై, వీటి గురించి వదిలేద్దాం. వైజాగ్ వద్దాం. ఇక్కడ వాతావరణం గురించి పెద్దగా ఐడియా లేదు. మీ అల్లుడు ప్రభావతిని కలుసుకుని ఉదయ్ టీవీలో ఏం చేస్తున్నాడు? ఓ రోజు మధ్యాహ్నం మ్యాట్నీ షో, జల్సా సినిమా, మౌరే థియేటర్, C16, C17.
బ్లాక్లో 100 రూపాయలు పెట్టుకున్నాం. వేసవి 2 నెలలు మేమిద్దరం వైజాగ్ అంతా తిరిగి వస్తున్నా. డాల్ఫిన్ స్నోస్, ఆర్కే బీచ్, కైలాష్ గిరి వగేరా వగేరా. కానీ ఆ తర్వాత 2 సంవత్సరాలు 2011-2012 సమ్మర్లో వైజాగ్ వెళ్ళాను. కానీ ప్రభావతి రాలేదు. ఏంటి, నా కోసం వైజాగ్ వచ్చావా? 4 ఏళ్ళ తర్వాత నేను ప్రభా కొన్ని విచిత్రమైన పరిస్థితుల్లో హైదరాబాద్లో కలుసుకున్నాం. ప్రభా, నీ కళ్ళ ముందు కనిపించే మనిషి వేరే అయినా నీ మనసు చూసింది మాత్రం నన్నే. ఐ స్టిల్ లవ్ యూ ప్రభా. నువ్వు ఇష్టపడింది నన్నే, నేను ఇష్టపడింది నిన్నే. ఈసారి నేను వదులుకోవడం నాకు ఇష్టం లేదు. కళ్యాణి, ఆ రోజు బీచ్లో నిన్ను ఏదో అన్నారనే కదా ఆ ట్విన్ టవర్స్తో ఫైట్ దిగింది. ఏమైంది? మూతి పగిలింది. నీకు మాట చెప్పనా, వాళ్ళు మళ్ళీ నేనేమని అంటే నేను మళ్ళీ ఫైట్ దిగుతా. ఎందుకో తెలుసా? ఐ స్టిల్ లవ్ యూ. ఆ రోజు నెక్లెస్ రోడ్లో ఎంత అడిగినా నువ్వంటే ఇష్టమని చెప్పలేకపోయా. బట్ ఈరోజు చెప్తున్నా, ఐ లవ్ యూ సో మచ్ ప్రభా. ఐ రియల్లీ లవ్ యూ. అప్పుడు, ఇప్పుడు, ఇప్పుడు. ఇది గోవా. ప్రభాతి ఒప్పుకుంటే ఇక్కడే మా హనీమూన్ జరుపుకుంటాం. లేకపోతే సిమ్లా, మనాలి కూడా వెళ్ళచ్చు. ప్రభాతి ఎక్కడికంటే అక్కడికి. వెంకీ, అయితే వెనక నుంచి మొత్తం నడిపించింది నువ్వే అన్నమాట. ఎస్, ఐఎమ్ నాట్ ఓన్లీ వెంకీ బట్ ఐఎమ్ ఆల్సో వెనక్కి. ఎంత ధైర్యం! అబ్బా, ఎంత ధైర్యం! ఆ లెటర్ రాసింది కూడా నువ్వేనా? రచన నాదే, నటన దర్శకత్వం మా బాస్ది. బాస్ ఎందుకు కొడుతున్నావు? నా ఫీలింగ్స్తో ఇలా ఆడుకుంటావా? తప్పలేదు. ఎందుకు ఇన్ని అబద్ధాలు ఆడావు? ఆడపడ్డాను ప్రభా. ఆ పాట రాసింది కూడా నువ్వే కదా? ఎంత మోసం! మరి నువ్వు మాత్రం ముందు పైకి రండి చూద్దాం అన్ను పైకి పిలవలా? నేను పిలిచింది నిన్ను. ఆహా, పైకి వచ్చిన మాత్రం నేను కాదు కదా. ఉంగరం తొడిగింది కూడా నేను కాదు కదా. పైగా శుక్రవారం కలుద్దామంటే ఉదయగారితో డిన్నర్ ప్రోగ్రామ్ పెట్టుకుని నాకు వేరే పని ఉందని చెప్తావా? వెంకీ, నేను ఉదయాన్ని కలవాలనుకున్నది అసలు విషయం చెప్పడానికి. Guys, let's just relax. Hold my pinky. హలో సార్, మన ప్రోగ్రామ్ పెద్ద హిట్. అవునా? టీఆర్పీ రేటింగ్స్ టీవీ9 దాటిపోయాయి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ చూసారా సార్, వాడిని వెంటనే డిస్మిస్ చేయండి సార్. హలో. ఒరే నాన్న, ఈరోజు టీవీ చూసావా? చూశాను, అందుకే వాడిని వెంటనే డిస్మిస్ చేయడానికి వచ్చాను. ఏడ్సావు. ఈ రోజు వార్తలు ఎంతమంది జనం చూసారో తెలుసా? ఆ వెంకీ పెద్ద స్టార్ అయిపోయాడు. వాడిని ఇప్పుడు తీసేస్తే మనకి ఎంత చెడ్డ పేరు. మరి నాకు జరిగిన ద్రోహం? మన టీఆర్పీలు టీవీ9 ని దాటాయి. ద్రోహం కన్నా టీఆర్పీలు ముఖ్యం. అంతేనంటారా? కాదంటావా? మరి నా పరిస్థితి ఏంటి సార్? మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా? కుటుంబ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారా? మీ ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉందా? పద్ధతిగా పూజిస్తే శని కూడా శుభకారకుడే. నేడే కొనండి శని విమోచన యంత్రం. వెంటనే ఆర్డర్ చేస్తే 199 రూపాయలు మాత్రమే. కెమెరామెన్ గారు, మరీ నత్తిగా ఉందా? అంతవరకు సెలవు. తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి యూపీ టీవీ.